మనమందరం కూడా ఉండాలి. దేవుడు అదే కోరుకున్నాడు, మనుషులందరూ బాగుండాలి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు కానీ కొందరికి దేవుడు కాదు. ఎందుకంటే ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో చెందినవాడు కాదు. కానీ ఆయన మనుషులను అంత కలగజేసి తన మహిమను కూడా మనకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే రేపు చనిపోతే మనం పాపంలో పడిపోతాం. ఎందుకంటే మన నోరు బాగలేదు, మన చూపు బాగలేదు, మన పెద్ద రుద్ర మాట్లాడు ఏమీ బాగలేదు కనుక ప్రతిరోజు ఒక 2-3 తప్పులు చేస్తూనే ఉన్నాం. ఆ పాపానికి వచ్చి జీతం మరణం. మనమే ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఎమ్మడే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి మనం తీసుకుపోతారు. మన చిన్న తప్పుకే పోయి ఇంకా కోర్టు అని అది అని తిప్పుతూ ఉంటారు. కానీ దేవుడు ఎంత ప్రేమించాడంటే దయగల దేవుడు, ఏదో పేరు కూడా దయగల దేవుడు. ఆ దయగల దేవుడు ప్రేమించాడు, మనల్ని ప్రేమించి మనల్ని మరలా మన పాపముల కోసం ఆ శిలువ ప్రాణం మీద మరణించి ఆయన సమాధి చేయబడి మన రక్తము చెల్లించి మనకు పరిశుద్ధపరచడానికి ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. ఎంత గొప్ప దేవుడు! అటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన దేవుడు కనుక తిరిగి లేచాడు. మనం మానవులు కనుక పాతాళములో అగ్నిగుండంలో మన ఆత్మ యుగయుగాలు కాలుతుంది. ఆ యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండాల్సిన ఆత్మ పరలోక రాజ్యములో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఎంత మహాత్యాగం చేశాడంటే నీ నుంచి ఏమి కోరుకోలేదు, కానీ నీకే సర్వస్వము నాకే సర్వస్వం అర్పించాడు. ఆ శిలువలో ఆ బలియాగం అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే పులిహోర దద్దోజనం పాయసం అరిసెలు గారెలు బూరెలు ఆయనకు వద్దు, కానీ మన హృదయంతో దేవా పాపినే నచ్చాడు. ఈ పేరే నాయక్ బాలనాయక్. ఒకసారి బాగా గమనించు, దేవుడు నేను ప్రేమించాడు కనుక నువ్వు 2 మాటలు వింటున్నావు. మనం ఏమైనా శాశ్వతంగా ఉంటామా? ఈ లోకంలో ఉండము. ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంటామా? మన తాతలు తండ్రులు వెళ్ళిపోయిన దావులోనే మనం వెళ్ళిపోతాం ఒకరోజు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారే, నీటి వంటి వారే, నీటి బుగ్గ లాంటి వారే. అంతే కదా, మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఏదో నేను ఛత్రపతి శివాజీ వంశం, అది ఏదో ఈయనది లంబాడి ఈయన కుమార్ రాయ్.